ఇందులో కనిపించాలి, ఇందులో మనం మాట్లాడాలి. దేవుని స్తోత్రం. మరోసారి దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే మూడు వచ్చిన సంఘ బిడ్డ అందరికీ వందనాలు. మరి మహోన్నతమైనటువంటి దేవుని వాక్యము హల్లెలూయా మనకి ఎంతో మరి రుచిగలది. హల్లెలూయా ఎంతో బలం ఇచ్చేది. ఆయన సన్నిధి మనకు బలం ఇస్తుంది. ఆయన పని, ఆయన కృప, మరి నేను అంటాను ఆయన పునరుద్ధాన శక్తి మన మీద పనిచేస్తుంది. ఆయన కృప మనకు చాలు. హల్లెలూయా మన బలహీనతలో ఇలా ప్రార్థన చేస్తూ కూడా ఎప్పుడైతే మనం బలహీనులమో అప్పుడే బలవంతులు అని. హల్లెలూయా ఒక భయంకరమైనటువంటి జ్వరం వచ్చి ఇంటికాడ దుప్పటి కలుపుని పడుకున్న పరిస్థితుల్లో హల్లెలూయా 3 మధ్యలో పంపించి 3 చోట్ల వాడుకుని జ్వరమైనా నాకు సమయం వ్యర్థమైపోకుండా చేసి మళ్ళీ నన్ను వాడుకున్నాడు కదా. హల్లెలూయా దేవుని స్తోత్రం. హల్లెలూయా ఆ తర్వాత 4 పనులు ప్రభు అంటే 4 పనులు కదా 5 పనులు చేసి పెట్టాడు నాకు. హల్లెలూయా దేవుని స్తోత్రం. మనం దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. హల్లెలూయా కాబట్టి దయచేసి మనం దేవుళ్ళలో, మనం దేవుని కృపలో మనం ఆనందిస్తే దేవుడు మనకి బలం ఇస్తాడు. హల్లెలూయా కాబట్టి దేవుడు చేసిన మేలులు, మరి ఊహించలేనటువంటి కార్యాలు అవి లెక్కించుదని అనుకున్నావా? ఒకవేళ తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నట్టు. హల్లెలూయా దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, ఉపకారాలు అవి మనం యోగ్యులమా అర్హులమా అనేది పక్కన పెడితే ఆయనే మనకి తల్లి తండ్రి అయి. హల్లెలూయా ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా సరే తన బిడ్డలో గొప్పవాళ్ళుగా ఉండాలని కోరుకునే దేవుడు మనల్ని కూడా గొప్పవారి స్థితిలో పెడతానికి ఆయన ఎంతో శ్రమ పడుతున్నాడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. ఆయన తల్లి తండ్రి మనకి ఆదరించి తోడై మనల్ని అసలు మనం ఉన్న పరిస్థితి ఈ రోజున ప్రతి దిక్కున మన ప్రభు గురించి మాట్లాడుతున్నాం. మనం వెళ్తుంటే యేసయ్య వాసన వచ్చేస్తుంది. మనం ఎక్కడికి వెళ్తున్నా సరే యేసు ప్రభువే మనతో ప్రభు అంటున్నాడు, అక్కడ సాక్షిగా మాట్లాడుతున్నాడు. మన జీవితానికి ఒక ఆధారం అని, ఆశ్రయం అని, ఆయనే లేకపోతే మనం లేమన్న సంగతి, ఆయన వల్ల ఇలా ఉన్నామని ఈ మేలులన్నీ పొందడానికి కారణం ప్రభువేనని కళ్ళారా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి ఎంతో ఉజ్జీవంగా మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన కృప మనకు చాలు. ఆయన్ని మనల్ని బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, మళ్ళీ బలపరిచి వాడుకుంటాడు. హల్లెలూయా కాబట్టి దేవుడు చేసిన మేలులు, హల్లెలూయా ఊహకందని కార్యాలు, ఊహించినటువంటి విధంగా చేసిన కార్యాలు మనం ఎప్పుడు అనుకుంటాం దేవుడు కాపాడాలి అంటే ఏదో పెద్దాపురం నుంచి ఇక్కడ నరేంద్రపురం నుంచి పెద్దాపురం దారిలోనే మనల్ని కాపాడాలి, లేకపోతే మొరాయి మార్గంలోనే కాపాడాలని మనం దేవుడు అనుకుంటాం. కానీ దేవుడు ఎన్ని విధాలుగా మనల్ని కాపాడుతున్నాడో మనకు తెలుసా? ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడో తెలుసా? మనం నీతి మార్గాల్లో నడిచేలా దేవుడు కాపాడుకుంటున్నాడు. మనం ఎక్కడ అవమానపడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు. ఎక్కడ మనము సిగ్గుపడకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు. ఎవరిలోనూ మనం సులభమైపోకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు. ఎవరిలో మనము అనారోగ్యాలు పాలైపోకుండా మనల్ని కాపాడుకుంటున్నాడు. దేవుని స్తోత్ర. మేలులు పొందడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి మనం బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి మనకు తల్లి తండ్రి అబ్బా అని ఈ రోజున దేవుడు పిలుస్తున్నాం, తండ్రి అని పిలుస్తున్నాం. కాబట్టి ఆయన కొడుకు కుమారుగా మనల్ని అంగీకరించి ఆయన మనకి ఇవ్వాల్సిన మేలు చేసుకుంటాడు. ఒకసారి దేవుడు చేసిన మేలు లెక్కించాలంటే మన సమయం సరిపోద్దా? హల్లెలూయా దేవుడు చేసిన మేలులు ఇంకా పాడుతూనే ఉన్నప్పుడు ఇంకా మన బలహీనంలో ఉంది. కొంతమంది పాడలేదు అంటే మన పెద్దాపురంలో పాడడానికి సమయం లేదండి. ఇంకా పాడాలని ఆసక్తితో పాడుతూ ఉంటే ఇక మళ్ళీ ఇక్కడ రావాలనేటువంటి ప్రయత్నంలో అక్కడ ఆపేసాం కానీ హల్లెలూయా లేదా పాడుతూనే ఉంటామండి. హల్లెలూయా దేవుడు ఎందుకంటే అవి లెక్కించలేని మేలులు ప్రభు మన కోసం చేశాడు. ఊహించిన విధంగా ఎన్నో కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా కాబట్టి మన జీవితంలో ఆయన చేసింది మేలు కూడా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా కాబట్టి దయచేసి ఒక చిన్న చరణం అవుతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. నాకు
నాకింకా ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే. నాకింకా ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే. నాకెన్నో మేలులు చేసితివే. నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే. నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. యేసునాథా, కృతజ్ఞతాస్తుతులివే. హల్లెలూయా. యేసునాథా, కృతజ్ఞతాస్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే. నీకేమి అర్పిస్తును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే. కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివి. కృపచేత నన్ను రక్షించినావే. కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివి. ప్రేమించినావే. నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివి. నాకెన్నో మేలులు చేసితివే. నీకేమి అర్పిస్తును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. యేసునాథా, కృతజ్ఞతాస్తుతులివే. హల్లెలూయా. యేసునాథా, కృతజ్ఞతాస్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే. నీకేమి అర్పిస్తును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు లెక్కించలేనన్ని కార్యాలు. అలాగే ఎంతవరకు మన బ్రతుకులో సంవత్సరం అంతంలో ఉన్నాం. 25వ సంవత్సరం. హల్లెలూయా. 12వ నెల 28వ తారీఖులో ఇన్ని కుప్పల మంది ఎన్నో శ్రమల మధ్య నలిగిపోయి ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ళలో, హల్లెలూయా, అనారోగ్య సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులన్నింటిలో ఛేదించుకుని హల్లెలూయా మళ్ళీ ప్రభులో ఆయన బలమైన ప్రభులో మళ్ళీ మనం నిలబెట్టుకున్నది బట్టి హల్లెలూయా. ఎన్ని మేలులే. హల్లెలూయా. ఎన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 146 కీర్తనలో ఇక్కడ యెహోవాను స్తుతిస్తాను. స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. నా బ్రతుకు దినములని నేను ఆయన్ని కీర్తించెదను. హల్లెలూయా. యెహోవాను స్తుతించండి. హల్లెలూయా. నా జీవిత కాలం అంతా నేను ఆయన స్తుతిస్తాను. నా బ్రతుకు దినములని నేను ఆయన్ని కీర్తిస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలదు, వారిని నమ్ముకున్నప్పుడు. హల్లెలూయా. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు కాబట్టి వారిని మీరు నమ్ముకొనకుడి. హల్లెలూయా. వారి ప్రాణం వెళ్ళిపోవును,
వారి మంటి పాలకుదురు వారి సంకల్పములు నాడే. హల్లెలూయా. వారు ఏంటండి? హల్లెలూయా. వాళ్ళ సంకల్పాలు నాడే నశించును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వారి ప్రాణం వెడిలిపోతుంది, వాళ్ళు మంటి పాలు అయిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యాకోబు దేవుడిని నమ్ముకోండి అంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుడు నమ్మదగిన దేవుడు, ఇస్సాకు దేవుడు ఆయనే యాకోబు దేవుడు ఆయన. ఈయన ఎటువంటి వాడో, ఈయన కార్యాలు ఎలా ఉంటాయో, హల్లెలూయా, ఈయన కృపలు ఎలా ఉంటాయో, ఎలా విస్తరింపజేస్తాయో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చేయగలవు, కరమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏదైనా చేయగలవు, కరమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు. కాబట్టి చూడండి, దేవుని కార్యాలు మన జీవితంలో చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి ఈ 46 కేంద్రం మనం అన్ని చూస్తే కనుక, తెలుగు వచ్చిన చూస్తే కనుక, హల్లెలూయా, దేవుని స్తోత్రం. వారి సంకల్పం నాడి నశించు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అనున్నో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. హల్లెలూయా. మనం ఆశ ఎవరి మీద పెట్టుకోవాలండి? హల్లెలూయా. ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడిని ఆయన అన్నాడు కూడా నిరాశపరచడు. హల్లెలూయా. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే నిరాశపడిపోతుంది ఎప్పటికైనా సరే. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటే రేపు ఇంకోటి అనుకుంటారు. వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతుంది ఈ లోపల. హల్లెలూయా. వాళ్ళ సంకల్పాల్లో వాళ్ళు అనుకునే కార్యాలు జరగవు. మనుషులు అనుకోవడం కూడా దేవుడు అనుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఆయన ఆకాశములో భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. హల్లెలూయా. ఆకాశము భూమియు దానిలో ఉన్నటువంటి సముద్రమును సర్వమును సృజించిన వాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇక్కడ 6వ వచనంలో 146 6వ వచనంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయన మాట తప్పడు. రెండోది ఏంటంటే యేసు ప్రభు కనికరం కలిగింది. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మన అంతరంగాన్ని చూసే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. మనం ఎన్ని రీతిలో బాధపడుతున్నామో దేవుడు తెలుసు. మనుషులు వీడికేంటి పర్లేదు, ప్రతిదయానికి ఏమనుకుంటారో మనుషులు ఎస్టిమేట్ చేస్తారు. హల్లెలూయా. ఎస్టిమేట్ చేసి ఏం చేస్తారు? మనం దూరం చేస్తారు. ఇందులో ఏం మంట మండుతుంది ఎవరు తెలుసు? హల్లెలూయా. ఇందులో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఎవరో తెలుసు. హల్లెలూయా. మన బ్రతుకులో ఎన్నో ఉన్నాయి, అవన్నీ దేవుడికే తెలుసు. దేవుని మహిమ కలిగిన కాక. ఒక పక్కే చూస్తారు మనుషులు, బ్రతుకంతా చూడగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి వారి జీవితాన్ని కూడా ఆయన బలపరచగలడు, స్థిరపరచగలడు, హెచ్చరించగలడు దేవుడు. హల్లెలూయా. అందరూ ఆయన పెట్టలే, దేవుని పెట్టలేమే మనం అందరం. హల్లెలూయా. కాబట్టి మనల్ని బాగు చేసే పనులు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అంటే, హల్లెలూయా, ఆయన అంటే ఇక్కడ 7వ వచనంలో ఇంకా బంచెస్ అవ్వాలి. ఇక్కడ ఎన్నో వర్డ్స్ ఉన్నాయి. హల్లెలూయా. మనం అక్కడ చూడండి, బాధపడేవాళ్ళు అనే మాట ఉంది. బాధపడేవాళ్ళు న్యాయం
స్తోత్రం. బాధపడే వారిని ఆయన న్యాయం తీసిన మాట చాలు కదా. మళ్ళీ ఆ కింద ఎన్ని రాశారు? బాధపడే వారిని ఆయన బాగు చేసి అన్న మాట కాకుండా అదే వచనంలో 146 7వ వచనంలో ఇంకో విస్తరించి మళ్ళీ రాశారు. హల్లెలూయా. నెక్స్ట్ ఏమన్నారండి? మళ్ళీ అది రాయాలి అక్కడ. ఆ బాధే పెద్ద మాట కదా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీరు అవన్నీ నేను అంతా గమనిస్తే కనుక హల్లెలూయా, అవన్నీ నేను గమనించినప్పుడు బాధ ఉంది, ఆకలి ఉంది, నీకు ఉంది, అదే కుంగిపోయిన వారు ఉంది, హల్లెలూయా, బంధించబడిన వారు ఉంది, హల్లెలూయా, గుడ్డి వారు ఉంది, హల్లెలూయా, ఇంకేముంది నా లైన్లో? హల్లెలూయా, నీతిమంతులను ఉంది, కుంగిపోయిన వారిని ఉంది, పరదేశంలో ఉంది, ఎడవరాలను ఉంది, తల్లిదండ్రులు లేని వారు ఉంది. ఎన్ని మాటలు ఉన్నాయి. హల్లెలూయా. చాలా పుస్తకాల్లో ఇలాంటి వారి కోసం, అనాథల కోసం రాసి ఉండదు, ఎడవరాల కోసం రాసి ఉండదు, పడిపోయిన వారి కోసం, కుంగిపోయే వారి కోసం ఎవరి కోసం ఉండదు, బాధపడే వారి కోసం ఉండదు, బాధించబడే వారి కోసం ఉండదు. హల్లెలూయా. ఆకలితో ఉన్న వాళ్ళ గురించి రాయబడి ఉండదు, గొప్ప గొప్ప ధనవంతుల కోసం రాసి ఉంటుంది. కానీ మన బైబిల్ ప్రతి ఒక్కరి కోసం రాసి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా బాధపడే వారిని ఆయన న్యాయం తీర్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమ కలిగిన గాక. ఇప్పుడు ఆదికాండము 50:20 ఆదికాండం 50:20 చూడండి. బాధపడే వారికి ఆయన న్యాయము తీర్చును. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆదికాండం 50:20 మీరు అలాగే తీర్చ కూర్చోండి. ఎంతసేపు చెప్తారండి? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి, నేను దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు దేవుడు మేలుకే ఉద్దేశించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తన తోడలు పుట్టిన వాళ్ళు రక్త సంబంధులు వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత తిక్కగా ఉన్నాయంటే, వాళ్ళు మాట్లాడే మాటలు వేరు చేసి ఒక్కనే వేరు చేసి వాళ్ళందరూ ఐక్యమత్యమై ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుని తింటూ ఒకే దగ్గర ఉంటా ఈ వచ్చే యేసుని నిందలేస్తున్నారు. ఏమని నిందలేస్తున్నారు? కలవగానే కూడా వస్తున్నాడు, వీడు మనకు రాజు అవుతాడంట. ఏ రాజు అవ్వకూడదా? ఎవడైనా అవ్వచ్చు కానీ నీ తమ్ముడు అవ్వకూడదా? హల్లెలూయా. ఎవడైనా బాగుపడవచ్చు కానీ మీ తమ్ముడు బాగుపడకూడదా? హల్లెలూయా. మీ తమ్ముడు బాగుపడితే మంచిదే కదా. హల్లెలూయా. అక్కడతో ఆగక వాడు ఏం చేశారంటే దారిలో పోయి ఇష్మాయేలుకి అమ్మేశాడు. ఇష్మాయేలుకి అమ్మేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, హల్లెలూయా, ఆ తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధులు ఎంత బాధ పెట్టండి. వీటిని వేరే వాళ్ళు అమ్మేసుకుని మళ్ళీ ఏం చేశారండి? ఆయన్ని హల్లెలూయా అమ్మి మళ్ళీ ఆ పోతీఫరు ఇంట్లో పెడితే అక్కడ నానా కష్టాలు పడి మళ్ళీ ఒక స్థితికి వచ్చాడు. హల్లెలూయా. అతను నమ్మకం సంపాదించడానికి ఎంత కష్టపడ్డాడో అతను దేవుడు కృపించాడు కాబట్టి అలా ఎదిగిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎదిగిపోయేటప్పటికే మళ్ళీ ఒక సమస్య వచ్చింది. మళ్ళీ ఆ సమస్యల్లో చెరసాల్లో పెట్టారు, మళ్ళీ సర్కిల్ వేశారు, మళ్ళీ బాధల్లో ఉంది. చెయ్యని తప్పుకి నిందలు పడుతూ అవమానం పడుతూ జైల్లో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు మళ్ళీ బాధపడే వారికి న్యాయం తీర్చే దేవుడు. ఎవరో వచ్చారు ఆ చెరసాల్లోకి, ఏదేవో చేస్తానన్నారు, ఎవరో మాట్లాడకుండా ఊరుకున్నారు. హల్లెలూయా. దేవుడు ఊరుకున్నాడండి? దేవుడు విడిచిపెట్టాడండి? నేను ఒక సోదరుడికి ఈరోజు మమ్మల్ని చాలా మంది విడిచిపెట్టారని చెప్తుంటే దేవుడు విడిచిపెట్టారండి. ఇట్లాంటి సహోదరుడు అన్నాడు. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టరు? దేవుడు విడిచిపెట్టడు. ఎవరు మీ బాధ చూసినా చూడకపోయినా దేవుడు మీ బాధ చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఆదుకోకపోయినా మిమ్మల్ని దేవుడు ఆదుకుంటాడు. కన్న తల్లిలో మిమ్మల్ని ఆదుకుంటాడు.
మన దేవుడు తోడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ బాధలన్నీ పాపేవాడు, నీ కన్నీళ్ళు తుడిచేవాడు, నేను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు. హల్లెలూయా. నేను గొప్ప చేసే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యేసోపుని ఇన్ని బాధల మధ్య ఏమంటాడంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ అవన్నీ దేవుడు బహు ప్రజలకి ఆశీర్వదించేలాగా, ఆహారం పెట్టేలాగా. హల్లెలూయా. నన్ను దేవుడు ఏం చేశాడు? మీ ఉద్దేశాలను ఎలా మార్చేశాడు? హల్లెలూయా. మేలు కింద మార్చేశాడు. హల్లెలూయా. మేలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. ఇందాక అనుకున్నా, ప్రతి వాడు మనల్ని కూరల కరివేపాకులు తీసుకుమారేస్తున్నాడు. కానీ దేవుడికి మనం కావాల్సి వచ్చాం. హల్లెలూయా. మనం అంతే కదండి, మన వాళ్ళలో మన వరకు తీసి పారేస్తారు కదా, ఎందుకు పనికిరాని వాళ్ళకి తీసి పారేస్తారు కదా. హల్లెలూయా. కానీ నేను దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు. ఎవరెవరో నేను తీసిపడాలనుకుంటే ఆయన ఏమనుకున్నాడు? ఇవే దృష్టి ఉంచాడు. హల్లెలూయా. నేను గొప్ప చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డవే, నేను కుమారుడుగా చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి బాధపరిచే వారిని ఆయన ఏం చేస్తాడంటే న్యాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసోపుని అక్కడ ఒక మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. సంచులు పట్టుకొని, ఇప్పుడు సంచులు పట్టుకుని ఎవరు వెళ్తున్నారు? ఈయన ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే కన్నీళ్లు కార్పించారో, ఎవరైతే హృదయంలో శోభ పెట్టారో వాళ్ళందరూ సంచులు పెట్టి వెళ్తున్నారు ఎక్కడికే. ఇప్పుడు వీళ్ళు సంచులు నింపుకోవాలంటే ఆయన అవసరం అయిపోయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిందా. కాబట్టి దేవుడు బాధపడే వారిని ఆయన న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని రెండో మాట నాకు కింద 107 వచనంలో నా బాధపడే వారికి ఆయన న్యాయం తీర్చిన మాట తర్వాత ఆకలి పడే వారిని ఆయన, హల్లెలూయా, వారికి ఏంటంటే సరైన మార్గం ఏమీ దొరకలేదంట. 107 కీర్తన 7వ వచనంలో వారికి చక్కనైన మార్గం కనిపించలేదంట. ఆయాసం చేత, ఆకలి దప్పుల చేత వాళ్ళు ఏ మార్గం లేకుండా ఎడారిలో అరణ్యంలో నడిచిపోతుంటే, వాళ్ళు కష్టకాలంలో యెహోవాకు మొరపెడితే వాళ్ళు ఆశగాల ప్రాణాన్ని తృప్తిపరిచేటంటే ఆకలి కొన్న వాళ్ళు మేలుగా చెప్పాడు. హల్లెలూయా. మన ఆశలన్నీ తెచ్చికెళ్ళే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కోరుకునే రేవుకి నడిపించే దేవుడు. హల్లెలూయా. కోరికలు తీర్చే దేవుడు అంటే హల్లెలూయా. పగిలిపోకుండా, పడిపోకుండా, హల్లెలూయా, ముక్కలైపోకుండా మనల్ని కాపాడే దేవుడు మన యేసు ప్రభువు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మళ్ళీ కోరుకున్న తీరం తీసుకెళ్ళాడు. చక్కనే కూరలు తీసుకెళ్ళాలి, సమృద్ధిగా ఆహారం పెట్టాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, ఆకలి కొన్న వాళ్ళు మేలుతో నింపే దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. 3వ మాట చదవండి. హల్లెలూయా. బంధించబడిన వారిని విడిపించే దేవుడు అంటే హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదండి, చూడండి ఇక్కడ దేవుని స్తోత్రం. వినండి, ఆలోచించండి. హల్లెలూయా. హల్లెలూయా. పేతురుని పస్కా పండుగ అని చెప్పేసి ఏం చేశారండి? ఆ రోజు చెరసాల్లో పెట్టించారు. హల్లెలూయా. చెరసాల్లో పెట్టి సంఖ్యలు వేసి, పేతురు గారిని సంఖ్యలు వేసి చెరసాల్లో పెట్టి అతన్ని కాపలాకి మళ్ళీ సైనికులు పెట్టేసి, హల్లెలూయా, అంత చేస్తే ఏం చేశాడంటే పడుకుంటాడు. ఆయన ఏం చేశాడు? పేతురు పడుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన పడుకుంటే దేవుని మహిమ కలుగును గాక. 3 మంది ఉంటారు. హల్లెలూయా. అలా పడుకున్నాడంటే వాళ్ళ మధ్యలో పేతురు అంటే దేవదూత ఆ యొక్క చెరసాలలోకి వెళ్తే ఆ చెరసాలకు వెలుగు వచ్చిందంట. హల్లెలూయా. చెరసాల చీకటే, కానీ అక్కడ దేవదూతను పంపించి దేవుడు అతని సంఖ్యలు ఇప్పించి ఆ చెరసాలలోంచి బయట తీసుకుంది. హల్లెలూయా. మీరు అక్కడ 18వ వచనం చూస్తే, 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 12:18 చూస్తే ఇతను ఎలాగ మాయమైపోయి అర్థమైంది ఉండాలి. దేవదూత తీసుకొచ్చి సంఖ్యలు ఇప్పించి చెరసాలలోంచి ఇప్పించి చక్కని మార్గాన్ని చేర్చింది. హల్లెలూయా. బంధించబడిన వారిని ఆయన విడుదల చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తెల్లవారుగానే పేతురు ఏమైందని సైనికుల్లో, ఒరే మన తాళం వేసినట్టుగానే ఉంది, చెరసాల మూసినట్టుగా ఉంది, కాసేవాడు అక్కడే ఉన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు రా బాబు. హల్లెలూయా. ఆయన తెలియకుండానే మహా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా.
పేతుని బంధించబడిన వారిని విడుదల చేసే దేవుడు, ఇశ్రాయేలుని ఎర్ర సముద్రంలో నిలిపించిన దేవుడు కాదు ఆయన. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. హల్లెలూయా, బంధించబడిన వారిని విడిపించే దేవుడు ఆయన. గుడ్డివారి కన్నులు తెరిచే దేవుడు. యోహాను సువార్త 9:1 హల్లెలూయా, ఒక గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడు ఉన్నాడంట. హల్లెలూయా, ఆ గుడ్డివాడిని అంటే యేసు ప్రభువు వారు. హల్లెలూయా, మీరు 1వ వచనం చూసే కనుక హల్లెలూయా 6వ వచనం చూడండి. అక్కడ మంచి మాట చెప్తాం. 6వ వచనం వాకించి హల్లెలూయా 6వ వచనంలో ఏముందండి? ఆయన ఇట్లు చెప్పి అదే నేల మీద ఉమ్ము వేస్తే హల్లెలూయా నేల మీద ఉమ్ము వేసి అంటే ఆ కన్నుల మీద పెట్టి నువ్వు సిలోయేమో వెళ్ళి అక్కడ కడుక్కోమని చెప్పండి నా కళ్ళు. హల్లెలూయా, సిలోయంలోకి వెళ్ళి అక్కడ కడుక్కోమంటే సిలోయం అంటే అర్థం ఏంటండి? హల్లెలూయా, పంపబడిన వాడిని అర్థం అంటారు. దేవుని స్తోత్రం. ఆ కోనేటిలో కడుక్కుంటే, సిలోయం అనేటువంటి కోనేటిలో కడుక్కుంటే గుడ్డివాడికి కళ్ళు వచ్చేసేంట. హల్లెలూయా, గుడ్డివాడికి కళ్ళు వచ్చేసేంట. హల్లెలూయా, దేవుని స్తోత్ర. ఒకప్పుడు మరి మనం కళ్ళు ఉన్న వాళ్ళమేనండి. హల్లెలూయా, ఒకప్పుడు మనకు నిజంగా కళ్ళున్న మనుషుల మీద మనం కళ్ళుండి కూడా లేనట్టుగా ప్రవర్తించాం. ఈరోజు దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు. దేవుడినే ఎరగని వాళ్ళం మన. దేవుని స్తోత్ర. దేవుని ఎరగని వాళ్ళం మనం అందరం. హల్లెలూయా, యేసు రక్తం చెప్పండి సార్ అందరూ. యేసు రక్తం చెప్పండి. హల్లెలూయా, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అపాధికి అనంతరాశనం కలిగాక యేసు రక్తమే జయం. తెలుసా, చాలా శోభం ఉంది. 4 వైపులు కాదు, ఎదురుకుంటా కూడా ఉన్నాను శోభం. నేను చాలా ఈజీగా చూస్తున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. పరిచయం ఎంత శోభం ఉందో తెలుసా ఇక్కడ. హల్లెలూయా, ఎవరి మహిమ కలిగింది కాదు. అప్పుడు దయచేసి కామెడీ కాదండి, ఏదో రకంగా మనం పాడు చేయాలనే ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాదు. నేను అంత బలహీన కూడా మీకు చెప్పాను. హల్లెలూయా, ఆ పరిస్థితిలో ఒక ఆరం తీసుకుని 2 ఆరం పోతే చికాకు తెప్పించారు. చికాకు ఎందుకంటే చికాకులో కోపం వస్తుంది, కానీ కోపాన్ని నడుచుకుని సేవ చేయాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు 2 సార్లు, ఒకటి వాళ్ళు బోల్డ్ కోసం వెళ్ళారు. హల్లెలూయా, ఇప్పుడు 2వది మళ్ళీ ఇక్కడ దేవుని స్తోత్రం. ఏదైనప్పటికీ హల్లెలూయా, గుడ్డివారికి ఆయన కళ్ళు తెలియజేసేది. ఇక నెక్స్ట్ చదవండి. కురిగిన వారిని. హల్లెలూయా, అక్కడ మీరు 145:14 చూడండి ఒకసారి. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. ఇంకా ఏంటండి? దేవుడి స్తోత్రం. అక్కడ చదవడం లేదు, నేను 146 చదవమన్నాను. హల్లెలూయా, యెహోవా నీతిమంతుల్ని. మరి ఆదికాండం 15:6 చూడండి. 15:8 ఆదికాండం 15:8 యెహోవా నీతిమంతుల్ని ప్రేమించును. హల్లెలూయా, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, దేవుని స్తోత్ర. యెహోవా నీతిమంతులను ప్రేమించును. హల్లెలూయా, భక్తిహీనుల మార్గము ఆయన వంకరగా చేస్తాడు. హల్లెలూయా, ఉందన్న మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసునంట. ఆయన నమ్ముకున్న వారిని ఆయన నీతి మార్గాల్లో నడిపిస్తాడు. హల్లెలూయా, ఉన్నతమైన స్థితిలో పెడతాడు. రాజకుమారులు మనం. హల్లెలూయా, మన కన్నులు తెరచేస్తాడు, మన ఆకలి తీరుస్తాడు, మన పుట్టుపోతే ఆయన లేవనెత్తాడు. హల్లెలూయా, మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, మనల్ని స్థిరపరుస్తాడు. దేవుడు మనల్ని ఉన్నతంగా ఉండవచ్చు. ఒకప్పుడు లేని గౌరవం, ఒకప్పుడు లేనటువంటి మేలులు, ఆశీర్వాదం ఈరోజు అనుభవిస్తున్నాం అంటే కారణం ఎవరంటే యేసు మన జీవితాల్లోకి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా, అప్పుడున్న భయాలు, అప్పుడున్న శ్రమలు, శోధనలు ఇప్పుడు ఎందుకు దూరం అయిపోయినంటే కారణం అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి, మనల్ని ఆయన కుమారులుగా ఎన్నుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, ఇప్పుడు ఏదో వచ్చిన కూడా చదవండి. యెహోవా పరదేశులు
కాపాడేవాడు. ఆయన తండ్రి లేని వారిని వెదవరాను. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుతుంది. ఆయన చక్కగా రాయించాడండి. తల్లిదండ్రులు లేని వారిని ఎదవరాంటనే ఆయన పరదేశుల్ని కాపాడేవాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు పరదేశులే. అనేక ప్రాంతాల గుండా వస్తున్నప్పుడు ఆ రాజుల్ని గద్దించాడంట. వారిని ఎవ్వరూ కూడా ఏం చేయకుండా వారిని కాపాడుకుని తీసుకొచ్చాడు దేవుని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. లాస్ట్ మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారని మాత్రం మర్చిపోకండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తరతరములన్నిటినీ రాజ్యం చేయడం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుతుంది. దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన స్తుతిస్తే హల్లెలూయా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఈ మేలులన్నీ నీ మేళ్లకు అలవాటై నీ పాదములు మొదలాకుంటే నీకిష్టమైన దారి కొనుగుంటే నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. చాలా సరళంగా నవ్వుతూ చదువుల మీరు నీకు 45 ఏళ్ళు పైన నుండి 40 ఏళ్ళ బుద్ధి అనగానే ఏడు స్తోత్రం. ఆ తల్లి వాళ్ళు ఎంత బాధపడతారు. రోజు తెల్లారి రాత్రి పగలు వాళ్ళకి తెలియలేదు. ఆ బిడ్డతో పడుకో. దేవుని స్తోత్రం. అది మారాలని ఏదో రకంగా సన్నిధిలో కూర్చోబెట్టారు. పోతే బాగుపడతాడని తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేయండి. ఆయన రాత్రి పగలు వాళ్ళు తినాలంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దయచేసి చూడండి, ఎంత గొప్ప దేవుడు, ఇంత మహాదేవుడు, ఇంత పరాక్రమశాలి, సైన్యములుగా అధిపతులు యెహోవా. హల్లెలూయా. మనకు తోడై ఉండి మనల్ని లేవనెత్తే దేవుడు యేసు ప్రభువు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అందరం ఆయన బిడ్డలమే. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడక్కడ రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు. ఏమో మనం ప్రభువుని తెలుసుకోకపోతే మనం ఎలా ఉంటున్నాము. హల్లెలూయా. మనం ఏ రోడ్డు మీద ఉంటున్నాము. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రభు నమ్మదగిన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లెక్కలేనని మేలుతో నింపుతాడు. లెక్కటగలరా మీరు ఎవరైనా ప్రభు చేసిన మేలు? నేనైతే లెక్క. దేవుని మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం. స్వతపరుస్తాడు. హల్లెలూయా. ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. దయచేసి ప్రార్థన చేసుకున్నాను. సాక్షుడు